దట్ పులి కడుపున పులే పుడుతుందని. ఉమ్, సో బాబు గారి కడుపున లోకేష్ గారు కూడా అంత అద్భుతంగా అంత అందరు పప్పు పప్పు అని చెప్పి హేళన చేశారు. ఉమ్, ఈ రోజు ఒక్కొక్కరికి మొహం పగలు కడుతున్నాడు. సో ఓకే. చాలా సంతోషం బాలయ్య బాబు గారికి అది రావడం. ఉమ్. ఆ, అది సో ఆయన హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోకి ఆ, అవును చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఎపిసోడ్ లో అవును. మీరు కనిపించారు. ఓ ఓకే. ఉన్నారు కదా మీరు కూడా. ఉన్నారు. సో మీ మీద క్లోజ్ షాట్స్ కూడా పడ్డాయి. అవును. ప్రోమోలో కూడా మీ మీ మీరు 2 సార్లు చూపించారు మిమ్మల్ని. అవును. సో అంటే మీరు ఒక ప్రేక్షకులుగా వెళ్ళారా, లేకపోతే మీకు పిలిచారా, ఆ. ఒక సెలబ్రిటీ లాగా పిలిచారా మిమ్మల్ని? అంటే నేను అక్కడ బాలయ్య బాబు గారు నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ చేశారు. ఇట్లా నేను అంతకుముందు మాట్లాడిన వీడియో చూసి ఉమ్, లోకేష్ గారు బాలయ్య బాబు గారు వీళ్ళు చూసి నన్ను కాల్ చేసి నాకు పిలిపించారు. పిలిస్తే బాలయ్య బాబు సార్ కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నేనే చేశాను. సార్ ఇట్లా నేను అని అంటే పులి సీత అంటే మీరేనా అని అంటే అవును సార్ అంటే చాలా బాగా మాట్లాడుతున్నామమ్మా అది ఇది అన్నది. ఎక్కడ ఏంటి అని అంటే సార్ నెల్లూరు సార్ మాది అని చెప్పాను. పిల్లలు అంతా అడిగారు. ఆ తర్వాత చెప్పాను నేను సార్ నేను తెలుసు సార్ మీకు ఎందుకనంటే మనము అఖండ మూవీ చేసేటప్పుడు అక్కడ అరుణాచలంలో మనం మీ దగ్గర కూర్చొని మీ నాన్నగారు డైలాగ్స్ చెప్పాను. మీతో చాలాసేపు నేను 4 రోజులు మీతో మాట్లాడాను సార్ అంటే అప్పుడు నేను వాళ్ళ మదర్ గెటప్ లో అంటే డూప్ గా చేశాను సార్ అంటే అప్పుడు గ్రే హెయిర్ వేసుకొని ఆ పెద్ద పట్టు చీర పెద్ద బొట్టు పెట్టుకొని అలా ఉన్నాను కాబట్టి ఆయన సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు. అంటే ఈ రీల్స్ కి దానికి గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు చెప్తే ఓ అవునా ఓకే ఓకే అమ్మా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత సార్ నేను అడిగాను అనమాట. సార్ ఇవాళ మిమ్మల్ని నేను మీట్ అవ్వచ్చు, హైదరాబాద్ రమ్మని చెప్పారు ఆయన. హైదరాబాద్ వస్తే నేను పలానా రోజు ఆయన ఎప్పుడు కలవడానికి వీలుంటుంది సార్ అంటే పలానా రోజు రండి ఇక్కడ అన్స్టాపబుల్ జరుగుతుంది అని చెప్పేసి అని నాకు మనిషిని పంపించి వాళ్ళు అక్కడ లోపలికి అన్నపూర్ణ స్టూడియోలోకి ఇప్పించి కూర్చోబెట్టి మాట్లాడి హ్యాపీగా మంచి ఫుడ్ తినిపించి సో బాబు గారు వస్తున్నారని చెప్పేసి నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా చూడడం మాట్లాడి ఆయన వస్తుంటే నిజంగా ఆయన పడిన పాటలు ఆ జైలుకి వెళ్ళడం కానీ అదంతా చేసి ఎక్కడ ఇంట్లో నుంచి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారండి బాబు గారిని. సో అవన్నీ చూస్తున్న లిటరలీ నాకు ఏడుపు వచ్చేసింది. భలే బాధ అనిపించింది నాకు. సో రాష్ట్రం కోసం ఇంత వయసులో కూడా ఆయనకి ఏం తక్కువ అండి బాబు గారికి? డబ్బులు లేకనా లేకపోతే ఏం లేక చెప్పండి? ఆయన ఖాళీకి ఇలా ఉంటే కాలం గడిచిపోదా? ఆయన ఇంత తిండి జరిగిపోదా? కానీ ప్రజల కోసం ఎంత పాటుపడుతున్న వ్యక్తిని ఎంత ఇదిగా వీళ్ళు ఆటాడుకున్నారో, ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా పెట్టారు, అన్ని రకాలుగా పెట్టేశారు. చాలా ఏడుపు వచ్చేసిందండి నాకు. నన్ను కూర్చోబెట్టి ఆ ప్రోమో అయిపోయిన తర్వాత బాబు గారితో మాట్లాడాను నేను. సో చాలా సంతోషం అనిపించిందండి అప్పుడు. లోకేష్ గారిని కలిసారు ఎప్పుడైనా? లేదండి నేను కలిసాను. మీరు బాబు గారిని కలిసారు, నేను లోకేష్ గారిని కలిసాను. సో ఆయనతో ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు మాట్లాడాం ఒక సందర్భంలో. మొన్న రీసెంట్ ఈ ఎలక్షన్స్ బిఫోర్. సో నెక్స్ట్ ఏంటి మనం అధికారంలోకి వస్తే ఏంటి అన్న దానికి సంబంధించిన దాంట్లో ఒక సందర్భంలో యాజ్ ఎ మీడియా జర్నలిస్ట్ పర్సన్ గా ఓ ఛానల్ నుంచి వెళ్ళి లోకేష్ గారు పర్సనల్ గా మాట్లాడాను నేను. మీరు అన్నట్టు సో మంచి పర్సన్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, సో వీళ్ళ గురించి చెప్పమంటే ఎవరి గురించి చెప్తారు? ఎవరు ఎక్కువ ఇష్టం మీకు? నాకు ఎక్కువ ఇష్టం బాబు గారు అండి. బాబు గారు ఇష్టం రాజకీయ పరంగా. సో ఫిలిం ఇండస్ట్రీ పరంగా నేను ఈ మధ్య అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వచ్చారు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ పరంగా పవన్ కళ్యాణ్ సార్ మొదటి నుంచి ఇష్టం. ఆయన యాక్టింగ్ కానీ ఆయన సినిమా చేసిన ప్రతి ఒక్క సినిమా ఒక ఉన్నత భావాలకు సంబంధించిన సినిమా ఉంటుంది తప్పితే ఏదో వల్గారిటీ అంటే ఆయన యొక్క మనస్తత్వం అదనమాట. ఒకరికి ఇది చేయకూడదు, మనం పేద ప్రజల్ని మనం ఇది చేసుకోవాలి తప్పితే ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అన్నటువంటి భావాలు ఆ సినిమాలు కూడా అన్ని అట్లే ఉంటాయి ఆ సినిమాలని కూడా. సో అది ఇష్టము. ఇప్పుడు పాలిటిక్స్ పరంగా నాకు బాగా అభిమానము. ఎవరు ఈ ముగ్గురు గురించి చెప్పాలి అంటే నేను బాబు గారి అసలు నిజంగా అండి ఎంత ఓపిక ఆ పర్సన్ కి నిజంగా నేర్చుకోవాలండి. రానున్న జనరేషన్ వాళ్ళు కూడా అరే రాజకీయం అంటే ఇలా ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి నేర్చుకోవాలండి. ఎంత స్మూత్ గా మాట్లాడతారు, ఎంత హుందాతనంగా మాట్లాడతారు. ఒక మనిషిని నిజంగా మాటలకి గట్టిగా రాయి పెట్టి కొట్టినట్టు చెంపబట్టి కొట్టినట్టు మాట్లాడతారు కదా. ఆ మాటల్లో మాట్లాడే స్మూత్ గా మాట్లాడినా ఆయన వాయిస్ అలా ఉంటుంది అనమాట. సో నాకు బాగా ఇష్టము. దట్ పులి కడుపున పులే పుడుతుందని. సో బాబు గారి కడుపున లోకేష్ గారు కూడా అంత అద్భుతంగా అంత అందరు పప్పు పప్పు అని చెప్పి హేళన చేశారు. ఈ రోజు ఒక్కొక్కరికి మొహం పగలు కడుతున్నాడు. సో అది వాస్తవంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6-7 నెలల్లోపు ఎంత డెవలప్ చేస్తున్నారో, ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి సో ఏమి బాబు గారి కన్నా లోకేష్ గారు తగ్గేది ఏం లేదు. సో పులి కడుపున పులే పుడుతుంది అని చెప్పేసి నిరూపించుకుంటున్నారు. ఇంకా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా అల్టిమేట్ అనమాట, స్పీచ్లెస్.